హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికి వందనాలు. చూడండి, ఏ పని చేసినా సక్సెస్ రావట్లేదా అనుకుంటున్నావా? ఏంటి, నన్ను అందరూ తీసేస్తున్నారు, ఎక్కడ చూసినా నువ్వు వేస్ట్ అంటున్నారు. అవునా? నిన్ను ఒక వేస్ట్ ఫెల్లో లాగా చూస్తున్నారా కదా? నువ్వు అనుకుంటున్నావు, ఏంటి నా లైఫ్ మొత్తం ఇలా వేస్ట్ ఫెల్లోలానే ఉండిపోతానా, అందరి ముందు ఇలా చులకనగానే ఉండిపోతున్నా, అసలు తలెత్తుకోనా నేను? అవునా? ఇలాంటి నీచమైన బతుకు నాకెందుకు అని అనుకుంటున్నావా? అయితే దేవుడు నీతో ఒక మంచి విషయము, ఆయన నిన్ను ధైర్యపరచడానికి ఒక మంచి విషయం మాట్లాడుతున్నాడు. ఏంటిదో తెలుసా? ఒకసారి కీర్తన గ్రంథము 118 అధ్యాయము 22 వచనం, Psalms 118:22. The stone that the builders rejected has now become the cornerstone. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా, ఎవరైతే అవునా ఒక నిషేధించిన రాయిని ఎలాగైతే పక్కన పెడతారో దేవుడు దాన్ని మూలకి తలరాయిగా చేయబోతున్నాడు. అలాగే నిన్ను ఎవరెవరైతే అవునా నిన్ను దూరం పెట్టారో, ఎవరెవరైతే వదిలేశారో, ఎవరెవరైతే నిన్ను నీచంగా చూశారో, ఎవరెవరైతే నీ పట్ల హేళనగా ఉన్నారో, అవునా వారందరినీ గుర్తుపెట్టుకో. వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను తలగా పెట్టి అవునా ఒక మంచి ఉన్నతమైన స్థితిలో పెట్టబోతున్నాడంట. అవునా, ఒకప్పుడు చూడండి, నన్ను ఎవరెవరైతే చులకనగా చూశారో, ఎవరెవరైతే నీచంగా చూశారో వాళ్ళందరి ముందు దేవుడు నన్ను నుంచోపెట్టి ఒక ధైర్యంగా వాళ్ళందరి ముందు చూడండి, ఇప్పుడు వాళ్ళే అంటారండి ఏంటిదని అంటే, నిజంగా నీ దేవుడు చాలా గొప్పోడు కదా. ఒకప్పుడు వాళ్ళందరూ నన్ను పక్కన పెట్టేశారు, చీప్గా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చి ఉన్నతమైన పరిస్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాడు. అలానే దేవుడు ఈరోజు నీతో మాటేస్తున్నాడు. ఏంటిదో తెలుసా? నువ్వు ఎక్కడెక్కడైతే చులకనగా ఉన్నావు అనుకుంటున్నావు, ఎక్కడెక్కడైతే నీచంగా ఉంది నా పరిస్థితి అనుకుంటున్నావు, ఎక్కడెక్కడైతే తృణీకరించబడ్డావో, ఎక్కడెక్కడైతే నిన్ను రిజెక్ట్ చేశారో, నా లైఫే రిజెక్టెడ్ అని అనుకుంటున్నావు, దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఎందుతో తెలుసా? నిన్ను సక్సెస్ఫుల్ పర్సన్ చేసి నీ జీవితాన్ని గొప్ప ఆశీర్వాదంతో నింపి మేలుకరమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడంట. నీ పట్ల ఆశీర్వాదాలు కుమ్మరించబోతున్నాడు. అందుకే ధైర్యంగా ఉండు, ఆయన యొక్క వాగ్దానాన్ని పట్టుకో, గొప్ప జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆమేన్.